కుటుంబానికి అండా ఆసరా లేదు. ఎట్లా చూడాలి వ్యవహారాన్ని? నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా ఈ సింగయ్య గారి కేసు ఏదైతే ఉందో అది ఒక 10 రోజుల నుంచి నలుగుతూనే ఉందండి. ఉమ్, ఆవిడకి కూటమి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరు అయ్యో పాపం సింగయ్య అని అంటానే ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరం అంటాము ఒకటే మాట, ఇంతవరకు బాధ్యత లేకుండా ఉన్నారు జగన్ రెడ్డి గారు, ఒక్కసారన్నా పరామర్శించినారా అని. ఉమ్, చూశారు కదా ఆయన పరామర్శిస్తే ఎలా ఉంటుందో. కీడించి మేలించాలి అని ఎంతో మంది పెద్దలు చెప్తూ ఉంటారు సార్. ఉమ్, మనం ఎంతో మంచి చేయడానికి ప్రయత్నించాం, కానీ ఈ రోజు సింగయ్య గారి భార్య ఏకంగా ఏకంగా లోకేష్ గారి మీద ఎంత పెద్ద నెపాన్ని వేయాలని చూసింది అంతే. చేయలేదు, అది ఆవిడ వల్ల కాదు. ఎందుకంటే అంబులెన్స్ లో చనిపోయారనింది. ఆ అంబులెన్స్ లో ఎవరెవరు ఎక్కి కూర్చున్నారు. సో ఎవరు కుప్పదొప్పల్లో పడిపోయిన వ్యక్తిని లాగి తీసుకొచ్చి ఎక్కించినారు పోలీసు వారు? ఎవరు ఎంత బాధ్యతగా చిత్తశుద్ధిగా ప్రవర్తించినారు? మిమ్మల్ని ఎవరో తోలుకొచ్చినట్టు ఉంటారు కదా, అంటే వెంగళపాలెం నుంచి ఇదిగో జగనన్న వస్తున్నారు, మీ 20 మంది ఇక్కడే ఉండాలి, మీ 50 మంది ఇక్కడే ఉండాలి, మీకు పలానా పేమెంట్, పలానా బిర్యానీ ప్యాకెట్ అన్నారు కదా. మరి వాళ్ళేంటి బాధ్యత లేకుండా వెళ్ళిపోయారు? అదే అంబులెన్స్ లో ఎక్కాలి కదా. తర్వాత మీరు అదే హాస్పిటల్లో ఉన్నారు కదా, మీ భర్త గారి పక్కనే ఉన్నారు కదా. మీకు అనుమానం వచ్చుంటే జీజీహెచ్ హాస్పిటల్లో అక్కడే కానిస్టేబుల్ ఉన్నారు కదా, వెంటనే సార్ అంబులెన్స్ లోనే ఏదో జరిగింది అని చెప్పాలి కదా. ఉమ్. లేకపోతే అంతే కదా, చిన్న 15 రోజులు గాయాలా టైం పట్టదుగా. సార్, చిన్న గాయాలని మాట్లాడుతున్నారు. అతని వయసు, అతను తాగినటువంటి డ్రింకింగ్, లేకపోతే ఇంకొకటో గుండెపోటు వచ్చి మరణించాడా, ఇంకొకటి అనడా. చక్కగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ గా ఉండి తమరు దగ్గరుండి చూసి, తమ అనుచరుల దగ్గరుండి చూసి, తమరు వైసీపీ కార్యకర్తలు చూసి ఒక 10 లక్షల ఎక్స్గ్రేషియా అంటూ అంబటి రాంబాబు గారు ఏదో జగన్ గారు ప్రకటించారని చెప్పారు. అది అకౌంట్ లో డబ్బులు ఎంతవరకు ఉన్నాయో మాకు తెలియదు. సో ఇవంతా జరిగాక దొంగలు పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు మురిగినట్టుగా ఈ రోజు బయటకు వచ్చి చెప్పు లోకేష్ గారి పేరు చెప్పు. లోకేష్ గారు 50 మందిని పంపించారు. 50 కాదు, 100 మందిని పంపిస్తారమ్మా మీకు సపోర్ట్ గా నిలబడడానికి. మీకు సపోర్ట్ గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఆదిమూల సురేష్ గారు మీకు గుర్తుండుంటారు, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు గారి పర్యటన నిమిత్తం వెళ్ళినప్పుడు చొక్కాలు ఇప్పుకొని మా దళితులకు అన్యాయం జరిగిపోయిందని చించేసుకున్నటువంటి ఆదిమూల సురేష్ గారి కాన్స్టిట్యున్సీ కొండేపిలో ఒక ఆడబిడ్డని, అంగన్వాడీ టీచర్ అనుకుంటా అండి, ఒక ఆడబిడ్డని ట్రాక్టర్ తో తొక్కిచ్చారండి. వెనక్కి ముందుకి 2 సార్లు తొక్కేసింది ట్రాక్టర్. కన్న బిడ్డ ముందు చూస్తుండగా తొక్కి జరిగిన ఘటన. అప్పుడు నేను స్వయంగా అండి టీవీల్లో చూసి వెంటనే స్పందించి ఇన్క్వెస్ట్ రిపోర్ట్ రాసేటప్పుడు కరెక్ట్ గా రాయకపోతే ఆ తల్లికి న్యాయం దొరకదు, ఆ పసిబిడ్డ బాధపడుతుందని గుంటూరు నుంచి ఆర్టీసీ బస్ లో ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళానండి. అదే మరి చొక్కాలు పట్టుకొని చించేసుకున్న కాన్స్టిట్యున్సీలో వ్యక్తి తన దళిత బిడ్డని తొక్కేస్తుంటే రాలేదండి. కానీ చిత్తశుద్ధిగా, అప్పటికి ప్రభుత్వం లేదు కదండి, చిత్తశుద్ధిగా నక్క ఆనంద్ బాబు గారిని గుంటూరు నుంచి పంపించినటువంటి చంద్రబాబు గారు ఉట్టి చేతులతో కాదండి, 5 లక్షల రూపాయల చెక్కుతో పంపించారండి. మరి ఎక్కడో ఇంకొక ఏరియాకి సంబంధించి వీరాంజనేయ స్వామి అండి, బాల వీరాంజనేయ స్వామి గారు, అక్కడి నుంచి ఆయన వచ్చారు. ఇద్దరు కలిసి ఆ కుటుంబానికి అండగా నిలబడితే నేను నడి రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ఇన్క్వెస్ట్ రిపోర్ట్ సరిగ్గా రాయాలి, పోలీసులు అరాచకం అంటూ గేట్లు క్లోజ్ చేసి చాలా ఘటన జరిగిందండి. అంత ఘటనలో వాళ్ళిద్దరూ నిలబడి చిత్తశుద్ధిగా ఆ పని అయ్యే వరకు, రిపోర్ట్ అయ్యే వరకు ఉండి రండి, ఆ కుటుంబానికి అండగా నిలబడండి అని అన్న వ్యక్తి అప్పటి ప్రతిపక్ష నాయకుడు. దళితుల మీద ఆయన చూపించినటువంటి స్పందన, సామాజిక స్పృహ, మానవత్వం